వద్దు. దేవుడు ఎరిగిన వారిని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టడు. సంసోనును ఎంత గతికి దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయినా మళ్ళీ దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా? అతనికి పట్ల ఉన్న ప్రణాళిక అంతా చెడిపోయింది. దేవుడు అనుకున్నవన్నీ జరగలేదు. కానీ దేవుడు చివరిలో తన శక్తిని ఇచ్చాడు, తను క్షమించాడు. నరకంలో ఉంటాడా, పరలోకంలో ఉంటాడా సంసోను? సంసోన్ అన్న పేరు చెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని పరలోకం అంటున్నాడు మా సంసోన్. వెళ్ళి చూద్దాం, ఉంటాడు పరలోకంలో అనుకో. ఎందుకంటే దేవుడు అతనికి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేను చేసుకుంటా దుర్మార్గుడా, నేను చేసుకుంటా భ్రష్టుడా, నేను చేసుకుంటాడు ఇంత హీనస్థితి గజారో అని దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదని ఉంటే మాత్రం ఖచ్చితంగా నరకంలో బగబగబలంటే మంటలో ఉంటాడు. కానీ జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఏంటంటే చేసుకున్నాడు. మళ్ళీ తన బలాన్ని తనకి ఇచ్చాడు. కాకపోతే అంతటితో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయి దేవుని చిత్తానికి బయటికి వెళ్తే దేవుడు ఇన్ని అనుకుంటే మనం ఇన్నే చేయగలుగుతాం. అందుకే బాల్యదనములందే ఐ అర్జ్, ప్రతి ఊర్లో మన మీటింగుల్లో యవ్వనస్తుల్ని బతిమలాడుతున్నానండి. మీ కాళ్ళు నాకు దొరకలేదు కానీ పట్టుకొని కాళ్ళు పెట్టుకొని బతిమలాడతా. మీ యవ్వన కాలంలో మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి. లోకంలోకి వెళ్ళకండి. ఎప్పటికోసారి దేవుని దగ్గర రావాల్సిందే. కానీ నీ సారమంతా సాతాను పీకేసుకున్నాక, నీ ప్రయోజనగతం అంతా పాడైపోయాక, నీ జీవితం అంతా ఎంగిలైపోయాక, నీవు అవకాశాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ప్రభువా అని వచ్చిన ఆ మొదటి ఆనందం, దేవుని కొరకు, దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆ ప్రణాళికలన్నీ నెరవేరమండి. ఒక దేశానికే ఆశీర్వాదకరంగా మారిన యవ్వనస్తులను చూస్తే 16, 17, 18 సంవత్సరాలు రక్షించబడ్డవారు దేశానికి దీవెనకరంగా మారారు. ఒక డిఎల్ మూడీ కానీ, ఒక చార్లెస్ ఫిన్నీ కానీ, ఇది చెప్పుకుంటూ పోవచ్చు, ఒక జాన్ వెస్లీ కానీ, డేవిడ్ బ్రైనార్డ్ కానీ, చైనా దేశాన్ని హడ్సన్ టైలర్ కానీ. నీ ఒక దేశానికే దీవెనకరంగా ఉండాలంటే మా కంపెనీలో నాకు హెచ్ఆర్ డ్యూటీ ఇచ్చారండి. దేనికి హెడ్ అయ్యి అడుగు, దేనికి హెడ్ అయ్యి 10 మంది కోతుల మీద నేను హెడ్ చేస్తాను రా, నీ తిప్పలట్టుంటే చెప్పండి. పేరుకు హెడ్ మెయింటైన్ చేయాల్సింది ఎవరిని? ఎట్ట పడతావు తిప్పలు? ఏంటంటే మదర్స్ అండ్ ఫాదర్స్, యు ఆర్ గ్రేట్ వెన్ యూ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్ అకార్డింగ్ టు హిస్ విల్. ప్రయోజనకరమైన తల్లులను. ఒక మంచి నాయకుడు వచ్చాడంటే మోషే, అనుకో తల్లి ఉందా లేదా? ఏం పేరు? యోకే బేదు.